హలో ఎవ్రీవన్, సాడిక్ ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇది వచ్చేసి లీడ్ క్వశ్చన్ నెంబర్ 16, 3 సమ్ క్లోజెస్ట్. అండ్ ముందే చెప్తున్నా, ప్రీవియస్ వీడియో కానీ చూడకపోయి ఉంటే ఇదే సార్టింగ్ ప్లేలిస్ట్లో అది చూసే ఈ వీడియోకి రా, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 70% దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఆ కోడ్ మీద, ఆ ఐడియాలజీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆ వీడియో చూడు, లైక్ లాస్ట్ వీడియో చూసే ఈ వీడియోకి రా. యాజ్ యూజువల్గా ఒకసారి డిస్క్రిప్షన్లోకి కూడా వెళ్ళిపోతాము. Given an integer array nums of length n and an integer target. సో బేసిక్గా మనకు ఒక అరే ఇస్తున్నాడు అండ్ దాంతోపాటు ఒక టార్గెట్ ఎలిమెంట్ కూడా ఇస్తున్నాడు. ఫైన్ 3 ఇంటీజర్స్ ఇన్ నమ్స్. ఇందులో ఒక 3 ఇంటీజర్స్ మనం పిక్ చేసుకోవాలి సచ్ దట్ సమ్ ఈజ్ క్లోజెస్ట్ టు టార్గెట్. 3 ఇంటీజర్స్ని పిక్ చేసుకోవాలి సచ్ దట్ క్లోజెస్ట్కి, లైక్ ఈ టార్గెట్కి నియరెస్ట్గా ఉండాలి. రిటర్న్ సమ్ ఆఫ్ 3 ఇంటీజర్స్ అండ్ అట్ ద లాస్ట్ ఏదైతే మనం ఇంటీజర్స్ని పిక్ చేసుకున్నామో ఇట్ షుడ్ బి లైక్ నియరెస్ట్ టు దిస్ టార్గెట్, యాజ్ నియరెస్ట్ యాజ్ పాసిబుల్. You may assume each input would have exactly one solution. Okay, fine. క్వశ్చన్ లైక్ డిస్క్రిప్షన్ చదివేసాము, అర్థమైంది. అండ్ ఏమన్నా కన్స్టెంట్స్ ఇచ్చాడా లేదా అని చూద్దాము. జనరల్ కన్స్టెంట్స్ ఉన్నాయి. లెంత్ వచ్చేసి యాజ్ యూజువల్గా 500 ఉంది అండ్ అందులో ఉన్న కంటెంట్ -100 టు +100 ఉంది. అండ్ ఫైన్ టార్గెట్ అనేది 10⁴ ఉంది. ఇట్స్ ఓకే. మరి ఈ క్వశ్చన్ని అసలు మన థింకింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి, అసలు లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి లైక్ ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి, లాస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటనే చూద్దాం. 3 ఇంటీజర్స్ని పిక్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్, విచ్ మీన్స్ a plus b plus c such that this time this has to be equal with target. లాస్ట్ వీడియో చూసుంటే అక్కడ స్ట్రైట్ అవే a plus b plus c should equals to be 0. This is what the condition they have given. బట్ ఇక్కడ 0 టార్గెట్ అని ఇచ్చాడు. అరే ఏముంది, సింపుల్గా లాస్ట్ వీడియోలో మనం ఎక్కడైతే చూసామో అది నెగేషన్ ఆఫ్ a plus b చేసేసాను. సింపుల్గా దీన్ని నా టార్గెట్ అనుకొని కే ఏదైతే బైనరీ సర్చ్లో నాకు పంపించానో ఆ బైనరీ సర్చ్ ఉన్న దాంట్లోనే పర్టికులర్గా కే వచ్చింది. సో స్ట్రైట్ అవే ఇక్కడ a plus b plus k అనేది ఈక్వల్స్ టు లైక్ ఆ సి పర్టికులర్ దాంట్లో దొరికితే నేను సింపుల్గా దాన్ని రిటర్న్ చేశాను. ఈ బేసిస్ మీద కదా చేసింది, ఆబ్వియస్గా లిస్ట్లో స్టోర్ చేశాను. ఓకే, ఇక్కడ సింపుల్గా టార్గెట్ ఉంది కాబట్టి ఇప్పుడు నా సి అనేది ఇన్స్టెడ్ ఆఫ్ నెగేషన్ ఆఫ్ a plus b ఇప్పుడు టార్గెట్ మైనస్ సింపుల్గా a plus b అయింది. ఎంతకన్నా ఈ క్వశ్చన్లో ఏముంది అని అంటావా? ఓకే, నువ్వు ఇప్పటిదాకా ఏదైతే చెప్పింది ఏదైతే ఉందో అది కరెక్టే. బట్ ఇఫ్ ఇన్ కేస్ దొరకపోతే, ఇఫ్ ఇన్ కేస్ సి ఈక్వల్స్ టు టార్గెట్ మైనస్ ఏదైతే a plus b చేస్తావో ఇక్కడ వచ్చిన అప్డేటెడ్ ఆన్సర్ ఏదైతే ఎక్స్ ఉందో ఈ ఎక్స్ కానీ ఆ స్టార్ట్ రేంజ్ ఇన్ రేంజెస్ లైక్ బైనరీ సర్చ్ మోడిఫికేషన్లో ఉన్న దాని బేసిస్ మీద లేకపోతే క్లోజెస్ట్గా ఉన్న టార్గెట్ దాని బేసిస్ మీద వెళ్ళాలి. గోల్ వచ్చేసి క్లోజెస్ట్గా వెళ్ళాలి అంటే స్ట్రైట్ అవే ప్రీవియస్ దానికి ఈ చిన్న మోడిఫికేషన్ చేయడం సరిపోదు. ఇఫ్ ఇన్ కేస్ దొరకకపోతే, ఇఫ్ ఇన్ కేస్ అంటే ఆ టార్గెట్కి రీచ్ అయ్యే క్లోజెస్ట్గా ఉన్న సమ్ముని రిటర్న్ చేయాలి, అది ఇచ్చిన ఎరేలో. మరి దీనికి ఎలా థింకింగ్ ప్రాసెస్ ఉండాలి, ఒకసారి టెస్ట్ కేసుని చూసిన తర్వాత థింకింగ్ ప్రాసెస్ గురించి ఆలోచిద్దాము. ఇక్కడ చూడు ఏమిచ్చాడు, ఆబ్వియస్గా -1, 2, 1 అండ్ దెన్ 4 అని ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ పాసిబుల్ అవుట్కమ్స్ రాద్దాము. ABCD అవునా, నా టార్గెట్ 1 ఉంది. సింపుల్గా ఇక్కడ నేను ABC అనేది ఒక పేరు తీసుకోవచ్చు, లేదా ACD అనేది ఒక పేరు తీసుకోవచ్చు, అంతేనా. నెక్స్ట్ స్టార్ట్స్ విత్ BCD. ఇవేనా పాసిబుల్గా? అండ్ ఆఫ్ కోర్స్ వీళ్ళ అరేంజ్మెంట్ తీసి, ఇప్పుడు అందులో ఉన్న అరేంజ్మెంట్ అనేది మనకి ఇష్యూ కాదు, ఇట్ జస్ట్ అ సెట్. కాబట్టి నేను ABC తీసుకోవచ్చు, లేదా ACD తీసుకోవచ్చు అండ్ దెన్ BCD తీసుకోవచ్చు, ఎంతేనా కదా. అంటే సింపుల్గా ఇప్పుడు నేను ABC తీసుకుంటే నాకు వచ్చేదంతా -1 +2 +1 అని ఇక్కడ -1 +1 -4 అని ఇక్కడ BCD 2 + 1 -4. సో దీని ఆన్సర్ ఎంత? 2. దీని ఆన్సర్ ఎంత? -4. దీని ఆన్సర్ ఎంత? 3 - 1. సింపుల్గా 3 - 4, ఆబ్వియస్గా -1. సో ఇందులో నా టార్గెట్కి ఏదైతే ఉందో ఈ టార్గెట్కి నియరెస్ట్గా ఉన్న వాల్యూ ఏంటి? మనకు వచ్చిన వాల్యూస్ ఏమున్నాయి, ఇది 0 అనుకుంటే 1,
2 అండ్ ఇంకోటి ఇక్కడ -1 అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి లైక్ -2 -3 -4 ఒకటి ఎక్కడొచ్చింది, ఇంకోటి ఎక్కడొచ్చింది, ఇంకోటి ఎక్కడొచ్చింది. నా టార్గెట్ ఇది. దీనికి నియరెస్ట్గా ఉంది ఏంటి, ఈ 2 ఏనా కాదా? కాబట్టి 2ని రిటర్న్ చేయాలి. దాట్స్ వాట్ ద క్వశ్చన్ వాస్. సో ఇప్పుడు అసలు నా క్వశ్చన్ ఏంటి అనే ఒక క్లారిటీ వచ్చిందా నీకు? ఫైన్. మరి ఎలా సాల్వ్ చేయాలి? లాస్ట్ వీడియో చూస్తుంటే ఈ పాటికే నీకు మినిమం థింగ్స్ అనేది గుర్తొస్తాయి. ఏంటిది? సార్టింగ్ ఇస్ నెసెసరీ. బ్లైండ్గా ఇలా చేసే కన్నా సమ్ సార్ట్ ఆఫ్ సార్టింగ్ చేసి సమ్ సార్ట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ తీసుకోవడం వల్ల అది బెటరా కాదా? ఆబ్వియస్గా. అంటే లాస్ట్ క్వశ్చన్లో ఏదైతే చేసామో ఆ హోల్ థింకింగ్ ప్రాసెస్ అంతా సేమేనా? ఆ చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తే చాలా. ఏంటి ఆ మోడిఫికేషన్స్? అరే చూద్దాం ఇప్పుడు. ఈ పర్టిక్యులర్ థింగ్ని తీసుకొని కొంచెం డీప్గా అనలైజ్ చేద్దాము. అసలు ఏమయ్యుండిద్ది అనేది. ఈ పార్ట్కే దీన్ని సార్టింగ్ చేయాలా, లాస్ట్ దానికి దీనికి సంబంధం ఏంటి అని అంటే మాత్రం నువ్వు చూడకుండా డైరెక్ట్గా వచ్చేసినట్టే లాస్ట్ క్వశ్చన్ చూడు, నీ హోల్ థింకింగ్ ప్రాసెస్ అంతా మారిపోద్ది. ఎందుకు ఏంటి అనేది నేను డిస్కస్ చేయదలుచుకోవాలి. డైరెక్ట్గా అసలు దీని సొల్యూషన్ ఏంటి అనేది డిస్కస్ చేయబోతున్నా ఇక్కడ. ఆబ్వియస్గా -4 అండ్ దిస్ విల్ బి టర్న్స్ ఇంటూ 1 అండ్ దెన్ 2. సింపుల్గా సార్ట్ చేసేసాను. ఇప్పుడు నా టార్గెట్ 1. అవునా? నేను 3 వాల్యూస్ని పిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 3 వాల్యూస్ని పిక్ చేసుకోవాలి అంటే ఏదైతే అక్కడ చేసామో ఆ హోల్ ప్రాసెస్ ఏమా? సో సింపుల్గా ఫస్ట్ ఇది ఫిక్స్ చేస్తా, నెక్స్ట్ బిని ఫిక్స్ చేస్తా అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ బైనరీ సెర్చ్ అప్లై చేయబోతున్నా. సో ఇక్కడ కొంచెం ఈజీగా ఉండడానికి వీ కెన్ లైక్ ఇంకొన్ని వాల్యూస్ ఉన్నాయి అనేది ఎగ్జంప్షన్ చేసుకుందాం. సో ఇలా మన డేటా ఉంది అనుకుందాం. ఇప్పుడు C ఈక్వల్స్ టు టార్గెట్ మైనస్ A ప్లస్ B చేస్తాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ సమ్ ఎక్స్. ఇక్కడ నా A ఆల్రెడీ సమ్ వాల్యూతో ఫిక్స్ అయి ఉంటుంది. మేబీ అస్యూమ్ సమ్ ఎక్స్, B వచ్చేసి సమ్ y అండ్ ఈ z వచ్చేసి వాట్ ఎవర్ ద ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అనేది z అనుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ ఏదైతే నా z వాల్యూ ఉందో, అంటే ఏదైతే ఈ కంప్యూట్ అయిన తర్వాత వచ్చిన వాల్యూ ఉందో అది కానీ సపోజ్ ఇక్కడ ఏబీ ఫిక్స్ చేశాం కాబట్టి ఈ నెక్స్ట్ పోర్షన్లో దగ్గర నుండి ఈ హోల్ ప్రాసెస్ ఆఫ్ బైనరీ సెర్చ్లో కానీ ఆ వాల్యూ ఉంటే సింపుల్గా ఆ పర్టిక్యులర్ హోల్ టార్గెట్ అంతా ఉన్నట్టా లేదా? అంటే సపోజ్ ఏదైతే నా టార్గెట్ ఏదైతే కనిపెట్టాలో ఆ A ప్లస్ B ప్లస్ C ఈక్వల్స్ టు టార్గెట్ అని ఉందో ఆ హోల్ టార్గెట్ కాన్సెప్ట్ ఉన్నట్టా లేదా? ఉన్నట్టు. అంటే అప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఈ టార్గెట్ అంటే ఏదైతే ఈ టార్గెట్ మైనస్ C వాల్యూని కనిపెట్టడానికి వెళ్తున్న Z ఉందో ఆ Zని కనిపెడితే దట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్లీ క్లోజెస్ట్ బికాస్ ఇట్ సెల్ఫ్ కాబట్టి ఈ Z అందులో ఉంటే అది ఇట్ సెల్ఫ్ కాబట్టి అదే హైయెస్ట్గా ఉన్న క్లోజెస్టా కాదా? ప్రాబ్లం అయిపోయినట్టే కదా. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే మేబీ యూ కెన్ థింక్ దిస్ యాజ్ 8. యా. సో ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే ఆ డేటా లేనప్పుడు. మరి ఆ డేటా లేకపోతే ఏం చేయాలి? అది ఏముంది, క్లియర్గా ఆలోచించు. ఇఫ్ ఇన్ కేస్ ఆ డేటా లేకపోతే ఏదైతే నేను జెడ్ని కనిపెట్టాలి అనుకుంటున్నానో Z యొక్క క్లోజెస్ట్ వాల్యూని కానీ నేను రిటర్న్ చేయగలిగితే, క్లోజెస్ట్ వాల్యూని రిటర్న్ చేయగలిగితే ప్రీవియస్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి కొంచెమన్నా డిఫరెన్స్ ఉందా? అప్పుడు జస్ట్ ఇక్కడ Z యొక్క క్లోజెస్ట్ దాన్ని బైనరీ సెర్చ్లో ఇప్పుడు రాదర్ డైరెక్ట్లీ హిట్టింగ్ దాట్ వాల్యూ. ఇఫ్ ఇన్ కేస్ హిట్ అయితే వెల్ అండ్ గుడ్. ఇఫ్ ఇన్ కేస్ హిట్ కాకపోతే క్లోజెస్ట్ వాల్యూ నేను రిటర్న్ చేయొచ్చా లేదా? అంటే సింపుల్గా ఆ క్లోజెస్ట్ వాల్యూని కనిపెట్టడానికి ఫైండ్ పొజిషన్ వేర్ Z inserted in a sorted array. దీన్ని కనిపెడితే నా హోల్ ప్రాబ్లం అయిపోయినట్టనే లేదా? అండ్ ఆఫ్ కోర్స్ అక్కడ ఒక చిన్న మ్యానిపులేషన్తో. అవునా కదా? అది ఏంటి ఆ మ్యానిపులేషన్? ఏంటిది అని అంటావా? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 1 2 7 10 15 17 ఇలా ఒక డేటా ఉంది అనుకుందాం.
సమ్ సార్ట్ ఆఫ్ ఈ ప్రాసెస్ అంతా చేసావు. నౌ యూ హ్యావ్ కాల్డ్ బైనరీ సెర్చ్ అండ్ దిస్ ఈస్ ద వాట్ బైనరీ సెర్చ్ లో ఉన్న రేంజ్ అనుకుందాం. ఇప్పుడు నాకున్న టార్గెట్ 5 అనుకుందాం. 5 ఉంటే వెల్ అండ్ గుడ్, ఇట్ సెల్ఫ్ టార్గెట్ మినిమం ద క్లోజెస్ట్ నాకు పని అయిపోయింది. లేకపోతే 5 ఎక్కడ ఇన్సర్ట్ అయ్యిద్ది అనేది కనిపెడితే దాని దగ్గరున్న క్లోజెస్ట్ వాల్యూ కాంబినేషన్స్ని కనిపెట్టగలిగితే ఆ పర్టికులర్దేనా కాదా నాకు నియరెస్ట్గా ఉన్న జీ వాల్యూకి పాసిబుల్గా ఉన్న వాల్యూ అయిపోయింది. ఒకసారి ఇక్కడ బైనరీ సెర్చ్ అప్లై చేద్దాం. సపోజ్ ఇక్కడ ఉంటే అఫ్ కోర్స్ నేను చెప్పక్కర్లా, బేసిక్ బైనరీ సెర్చ్ అప్లై. లేకపోతే ఇనీషియల్గా నా మిడ్ ఇది అనుకుందాం. సో ఇక్కడ నాకు టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ సర్చింగ్ చేయమని చెప్పేసిద్ది. అఫ్ కోర్స్ ఈ చిన్న చిన్న అన్ని నీకు చెప్పక్కర్లేదు. సో ఇక్కడ దాకా నా రేంజ్ వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు నా మిడ్ తీస్తుంది. సో 2 కన్నా 5 గ్రేటరా? 2 కన్నా అఫ్ కోర్స్. సో మేక్ మై చేంజెస్ హియర్ ఈక్వల్. ఈ రెండు ఇది 5 కాలేదు అంటే మై స్టార్ట్ లైక్ 5 కన్నా తక్కువ. సో ఐఎమ్ గోయింగ్ టు గో దిస్ వే అండ్ ఐమ్ లైక్ నా ఎండ్ తగ్గిస్తాను, నా స్టార్ట్ ఇక్కడ పెడతాను. ఇదేనా కాదా 5 లైక్ టార్గెట్ కన్నా నా మిడ్ వాల్యూ గ్రేటర్ అయితే ఐ నీడ్ టు గో విత్ ద లెఫ్ట్ పోర్షన్. ఎప్పుడైతే నా స్టార్ట్ ఎండ్ గ్రేటర్ అయిపోయినాయో జస్ట్ లైక్ నా బైనరీ సెర్చ్ ఆపేస్తున్నా. వన్స్ ఆపేసిన తర్వాత క్లియర్గా చూస్తే నా స్టార్ట్ ఎక్కడ పాయింట్ చేసిద్ది? ఎక్కడ పాయింట్ చేయడం ఏంటి? ఎక్కడైతే 5 యొక్క యాక్చువల్ ప్లేస్ రిసైడ్ అయ్యి ఉండాలో అక్కడ ఉంటుంది. ఇది దొరికితే నా ప్రాబ్లం అయిపోయినట్టే కదా. అరే ఎందుకంటావో చెప్తా చూడు. సపోజ్ ఇక్కడ ఇదే 5ని తీసుకొని ఇప్పుడు నా 5 ఇక్కడ వస్తుంది అని అంటే అట్లీస్ట్ నమ్ముతావా లేదా? ఆఫ్ కోర్స్, ఎందుకు 2 తర్వాత 5 రావాలి, 5 తర్వాత 7 రావాలి, కాబట్టి 5 హ్యాస్ టు ప్లేస్ ఓవర్ హియర్. దొరికింది. ఇప్పుడు ఏం చేస్తా అంటే సింపుల్గా అరే ఏదైతే ఆ ప్లేస్ రిసైడ్ అయ్యిందో అది మైనస్ ఆ 5 చేస్తాను. అబ్సల్యూట్ వాల్యూ తీసుకుంటా. ద మినిమమెస్ట్ పాసిబుల్ ఇదేనా కాదా? లేదు అంటే కొన్ని సిచ్యువేషన్లో డిఫరెంట్గా ఉండిద్ది. దో ఇక్కడ ఆ 5 రిసైడ్ ఉన్నా ఆ ముందేదే మేబీ ఇంకొంచెం క్లోజ్నెస్ అవ్వచ్చు. అర్థం కాల. ఫస్ట్ ఇది చేద్దాము. ఇప్పుడు చూడు 5 - 2 ఎంత? 3. 5 - 7 ఎంత? 2. బట్ ఈ కేసు ఇది వాట్ ఇఫ్ 3 ఉంటే ఇక్కడ స్టిల్ 3 వచ్చే ప్లేస్ ఇదేనా కదా? 2 తర్వాత 3 వస్తుంది. మరి ఇప్పుడు చూడు 7 - 3 మోడ్ అప్లై చేస్తుంటే మైనస్, దాని ముందున్న వాల్యూ 3 - 2 లైక్ ఆఫ్ కోర్స్ మోడ్ అప్లై చేస్తున్నావు కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. వి ఎండెడ్ అప్ విత్ పాజిటివ్ మ్యానర్. ఎంత? 1. ఇది గ్రేటర్ అంటే 2 వాల్యూ 3కి నియరెస్ట్గా ఉన్న వాల్యూ ఈస్ 2 ఇస్తామా లేదా? అంటే సింపుల్గా ఏదైతే నా జీ వాల్యూ ఉందో అది ఉంటే ఫైన్, అది లేకపోతే నియరెస్ట్గా అది ఎక్కడ రిసైడ్ అయ్యి ఉండాలి అనే ప్లేస్ని కనిపెట్టి ఆ ప్లేస్ మైనస్ దాని ముందు ప్లేస్ని తీసుకొని ఈ 2 ప్లేసుల్లో ఏ కాంబినేషన్ అయితే తక్కువ క్లోజ్నెస్ని ఇస్తుందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తే సరిపోద్దా లేదా? అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కొన్ని ఎడ్జ్ కేసెస్ ఉంటాయి. ఏంటి? వాట్ ఇఫ్ నేను 90ని సర్చ్ చేయాలనుకుంటే ఆబ్వియస్గా నా స్టార్ట్ ఇక్కడ రిసైడ్ అయిపోయింది, దాటి వెళ్ళిపోయింది. అప్పుడు సింపుల్గా ఎండ్నే రిటర్న్ చేస్తా. వాట్ ఇఫ్ నేను నా స్టార్ట్ కన్నా ఇంకా తక్కువ ఉంటే, మేబీ ఇక్కడ 0 ఉంటే నా ఎండ్ ఇక్కడికి వెళ్ళిపోయింది, లైక్ నా స్టార్ట్ ఇక్కడికి వచ్చేసిద్ది. సో అప్పుడు ఇది ఇస్తాను. ఈ ఎండ్ కేసెస్ తప్ప ఈ ఎక్స్ట్రీమ్గా రైట్ సైడ్ వెళ్ళిపోతే ఇది ఇస్తాను, ఎక్స్ట్రీమ్గా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఇది ఇస్తాను. ఈ ఎడ్జ్ కేసెస్ తప్ప మిగతా కేసెస్ అంతా అదేనా కాదా? ఎక్కడైతే అంటే ఎక్స్ సమ్ సార్ట్ ఆఫ్ ఐ అనే ప్లేస్లో నా ఎస్ని చూపిస్తే దాన్ని తీసుకొని లేదా I-1 ఇండిసెస్ని తీసుకొని ఈ రెండిట్లో నా జడ్ దాంతో ఏదైతే అబ్సల్యూట్గా క్లోజ్నెస్ ఉందో అది ఇస్తే సరిపోద్దా లేదా? ఆఫ్ కోర్స్ వన్స్ ఇది వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు నాకు వస్తుందో ఇక్కడ నుండి నాకు వచ్చేది సమ్ జీ వాల్యూ, అవునా? అంటే వన్స్ ఈ బైనరీ సెర్చ్ అయిపోయిన తర్వాత ఐ విల్ బి గెటింగ్ సమ్ A + B + C. ఈ హోల్ డేటా వచ్చిందా? వన్స్ ఈ వచ్చిన హోల్ డేటాని నేను క్లోజెస్ట్ పాసిబుల్ అనుకోవచ్చా? అరే కాదు, ఇది వన్ ఆఫ్ ద క్లోజెస్ట్. నెక్స్ట్ ఇంకోటి చెక్ చేస్తావు, అది దీనికన్నా తక్కువ ఉంటే దాన్ని స్టోర్ చేసుకోవాలిగా, దీనికన్నా తక్కువ ఉంటే దానికి ఏం చేస్తాం? అరే సింపుల్గా క్లోజెస్ట్ అనే దాన్ని ఒక వేరియబుల్ తీసుకొని టార్గెట్ మైనస్ వాట్ ఎవర్ ద సమ్ వచ్చిందో ఇది చేసి ఇది ఎంత క్లోజ్నెస్ ఉంది అని దీంతో కంపేర్ చేసుకొని ఫైండింగ్ మినిమం, ఫైండింగ్ మ్యాక్సిమం లాగా ఫైండింగ్ ద క్లోజెస్ట్ పెయిర్ అనే దాన్ని ఇక్కడ చేసుకుంటే సరిపోద్దా లేదా? ఎండ్ ఆఫ్ ద డే ఆ క్లోజ్నెస్లో ఉన్న ఆ క్లోజ్ లైక్ వాట్ ఎవర్ ద టార్గెట్ ఉందో ఆ టార్గెట్ మనం రిటర్న్ చేస్తాము.
ఆ టార్గెట్ మనం రిటర్న్ చేస్తాము. ఇంతకన్నా ఈ ప్రాబ్లం ఏమైనా ఉందా? స్ట్రైట్ అవే ఒకసారి ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోదాం. దాని తర్వాత మాట్లాడుకుందాం టైం స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, ప్రీవియస్ దానికన్నా ఎక్కువ, ప్రీవియస్ దానికన్నా తక్కువ అనేది. అండ్ మళ్ళీ చెప్తున్నా, ప్రాబ్లం చూడంగానే భయపడి వామ్మో అనుకోవడం కాదు. ఇప్పటిదాకా తెలిసిన నాలెడ్జ్తో నేనేమైనా సాల్వ్ చేయగలనా, ఫస్ట్ అది రియలైజ్ అవ్వాలి. ఓకే, సమ్ సార్ట్ ఆఫ్ సమ్ ప్యాటర్న్ దొరుకుతుంది. ఓకే, అందులో ఏమైనా మ్యానిపులేట్ చేస్తే వస్తుందా, లేదా ఇది కంప్లీట్ హోల్ స్ట్రక్చరా, ఇవన్నీ అర్థం చేసుకొని దిగు. అంతేగాని అరే జస్ట్ బికాస్ ఆఫ్ సార్టింగ్ ప్లస్ ఈస్ డెఫినెట్ గో సార్టింగ్ ఉంటుందిరా, మనం ఏదో ఒకటి చేసాలి, ఇట్లా కాదు కదా. ఇప్పుడు ఆ లాస్ట్ క్వశ్చన్లో మనం ఇంప్లిమెంట్ చేసేదానికి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేదానికి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది ఫస్ట్ చూద్దాము. ఇదంతా లాస్ట్ కోర్స్ని పెట్టు. ఇఫ్ ఇన్ కేస్ చూడకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, అది చూసి ఈ వీడియో కన్నా నీకు ఇంకా క్లారిటీ వచ్చేసింది. సో ఇక్కడ నేనేం రిటర్న్ చేయాలి, క్లోజెస్ట్గా ఉన్న సమ్మన్ రిటర్న్ చేయాలి, లిస్ట్ ఆఫ్ లిస్ట్ని కాదు. అండ్ ఇంకోటి ఏం చేస్తున్నాడు, హీఈస్ మేకింగ్ షూర్ దట్ ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ విల్ ఎగ్జిస్ట్. ఒక్క సొల్యూషనే ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అని అంటే లాస్ట్ క్వశ్చన్లో ఏదైతే ఉందో అది మనం మల్టిపుల్ దానికి చేసామా, a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అనేది ఏదైతే ఉందో అది మల్టిపుల్ ప్లేసెస్లో వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టే కదా అలా ఉన్న వాడికి యూనిక్ సొల్యూషన్స్ కావాలి కాబట్టి ఇచ్చాము. బట్ ఇక్కడేమంటున్నాడు, ఆ సొల్యూషన్ కూడా ఒక సొల్యూషనే ఉంటుంది అంటున్నాడు. ప్రీవియస్గా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అనే దానికి మల్టిపుల్ ఆన్సర్స్ వస్తాయి అని చెప్తున్నాడు. అందులో కూడా యూనిక్గా ఉన్నవి మాత్రమే రిటర్న్ చేయాలి అంటున్నాడు. యూనిక్గా ఉన్నాయి అన్నవి మాత్రమే రిటర్న్ చేయాలి అంటున్నాడు. కాబట్టి నేను ఈ ఎక్స్ట్రా కేసుని నేను మనం రాసుకున్నామా అంటే ఇక్కడేంటి, యూనికా కాదు. ఏం చెప్తున్నాడు, మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఉండవు, ఎగ్జాక్ట్గా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ సొల్యూషన్ మాత్రమే ఉంటుంది అని చెప్తున్నాడు. సో సింపుల్గా నేను బ్లైండ్గా ఇది డిలీట్ చేసేయచ్చా లేదా, ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ అంతా డిలీట్ చేయొచ్చా లేదా, ఆబ్వియస్గా డిలీట్ చేయొచ్చు. ఫైన్ చేసేద్దాము. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైతే నాకు ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ కే వచ్చిందో, అంటే ఇక్కడ మన పర్స్పెక్టివ్ ఆబ్వియస్గా ఏ ప్లస్ బి ప్లస్ కే వచ్చిందో, ఈకి వచ్చిన తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ ఓవర్ హియర్ we will be checking what is the closest minimum possible sum. ఫైండింగ్ ఎలా మినిమం మ్యాక్సిమం అనుకుంటాము, ఇప్పుడు ఆ వచ్చిన క్లోజెస్ట్ పాసిబుల్గా ఉన్న సమ్ రిట్రీవ్ చేసుకుంటాం. జస్ట్ ఇక్కడ ఆ ఇఫెల్స్ కేసుని మార్చమే కదా. అండ్ దీంతో పాటుగా మనకున్న బైనరీ సెర్చ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏం మారుస్తాము, అది ఏం మార్చేది ఉంది, ఇక్కడ దాకా ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ మిడ్ నౌ, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు అక్కడ ఇండెక్స్ యొక్క పొజిషన్ని రిటర్న్ చేయడం కన్నా ఆ వాల్యూనా కదా మనం రిటర్న్ చేయాల్సి. ఎందుకు, సి అంటే జెడ్కి క్లోజెస్ట్గా ఉన్న వాల్యూని రిటర్న్ చేస్తాం. సో సింపుల్గా ఇక్కడ నమ్స్ ఆఫ్ మిడ్ అని రాస్తాము. అండ్ ఎట్ ద లాస్ట్ వన్స్ నా ఎస్ గ్రేటర్ దాన్ ఏ అయిందంటే సింపుల్గా ఏం చేయాలి, 3 కేసెస్ వస్తాయి. ఐదర్ నాకు ఇచ్చిన రేంజ్లో దాటి వెళ్ళిపోయిందా, లేదా నాకు ఇచ్చిన స్టార్ట్ రేంజ్లోకి ఇటు వెళ్ళిపోయిందా, లేదా ఇన్ బిట్వీన్ ఆఫ్ దీస్ రేంజ్లో ఉందా. ఇన్ బిట్వీన్ ఆఫ్ దీస్ రేంజ్లో ఉంటే ఎస్ని తీసుకుందాము, లైక్ వాట్ ఎవర్ ద పొజిషన్. ఇప్పుడు మిడ్ నా ఐ అనేది ఇక్కడ వస్తే ఐని తీసుకుందాము, I-1 తీసుకుందాం. ఈ రెండిట్లో ఏది మినిమంగా వాల్యూ రిటర్న్ చేసే క్యాపబిలిటీ ఉందో ఆ మినిమం వాల్యూని ఇవ్వడం. ఇది దాటి వెళ్ళిపోతే సింపుల్గా ఇది ఇస్తాము. బట్ మన ఇంప్లిమెంటేషన్ బేస్డ్ మీద ఇటు వస్తే దాని మీనింగ్ ఏంటి, సపోజ్ నా స్టార్ట్ ఇక్కడ ఏదైతే పాస్ చేస్తున్నానో అది మేబీ సమ్వేర్ అరౌండ్ 5 అనుకుందాం. వన్స్ ఇక్కడ నా స్టార్ట్ 4కి ఇట్లా పాయింట్ చేస్తుంది అని అంటే దాని మీనింగ్ ఏంటి, సింపుల్గా మళ్ళీ ఇదే ప్రాసెస్ ఇక్కడ అప్లై చేయమనా, కాదు. ఇది మన అప్డేటెడ్ రేంజ్ ఉన్న స్టార్ట్, మనకి ఇప్పుడు జీరో రాదు. మోడిఫికేషన్లో ఉన్న మనకు కావాల్సిన ప్రాసెస్ మీద రేంజ్ని పంపిస్తున్నాను. అంటే వన్స్ నా ఇనీషియల్ స్టార్ట్కి ఎప్పుడైతే హిట్ అయిందో అలా నా హిట్ అయితే, అంటే ఇక్కడ నాకు 0కి రీచ్ అవ్వడం కాదు, ఇనీషియల్ స్టార్ట్కి హిట్ అయితే అప్పుడు బ్లైండ్గా దీన్ని రిటర్న్ చేసేమనేనా కదా. ఎందుకు, దాని ప్రీవియస్గా ఉన్న ఈ 4 వాల్యూ ఏదైతే ఉందో మేబీ కరెంట్లీ హోల్డింగ్ ద బి వాల్యూ, యూ షుడ్ నాట్ టేక్ దట్. అంటే సింపుల్గా ఈ పర్టిక్యులర్ మ్యానిపులేషన్ని చేస్తే ఈ కోడ్ అయిపోయినట్టనే లేదా. సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేసేద్దాము. సో ఆబ్వియస్గా ఇక సింపుల్గా arrays.sort ఐఎమ్ గోయింగ్ టు అప్లై అండ్ నమ్స్ చేసేస్తున్నా. అండ్ దెన్ స్ట్రైట్ అవే ఇక్కడ నా హోల్ ప్రాసెస్ని చేసేస్తున్నాను. అండ్ ఈజీగా ఉండడానికి యాజ్ యూజువల్గా ఐఎమ్
I over here, and then I'm running this part till nums.length -2, and the same way ఇక్కడ I plus 1 నుండి స్టార్ట్ చేస్తున్నాను, and I'm going to run this part till -1. వన్స్ ఇది స్టార్ట్ అయ్యంగానే ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఫిక్స్ మై బి ఆల్సో. సో నమ్స్ ఆఫ్ జేని ఫిక్స్ చేస్తున్నా. వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఐ నీడ్ టు ఇంప్లిమెంట్ మై బైనరీ సర్చ్. సో ఇక్కడ నా బైనరీ సర్చ్ ఇంప్లిమెంట్ చేయడానికి what I'm going to do, I'm going to return ఇప్పుడు నా బైనరీ సెర్చ్లో నేను రిటర్న్ చేయాల్సిన కంటెంట్ ఏంటి, వాల్యూ. సో దానికోసమే మనం వాల్యూని రిటర్న్ చేద్దాము. అండ్ ఐమ్ గోయింగ్ టు మేక్ స్టార్ట్ అండ్ ఐమ్ గోయింగ్ టు సింప్లీ టార్గెట్ ఇస్తున్నా. టార్గెట్ ఇక్కడ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ ద జీ ఐ నీడ్ టు ఫైండ్, లైక్ జీ ఏదైతే మన జీ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయడము. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, బైనరీ సెర్చ్ బ్లూ ప్రింట్లో రాస్తాం కాబట్టి సింప్లీ అది. సో స్టార్ట్ని ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఇనీషియల్ స్టార్ట్ ఉందో దాన్ని స్టోర్ చేసుకోవాలా, సో దట్ దాని తర్వాత స్టార్ట్ అనేది మ్యానిపులేట్ అయిపోతుంది. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు లైక్ దాన్ని నేను హోల్డ్ చేసుకోవాలి ఆ వాల్యూని. సో ఎండ్ ఈక్వల్స్ టు యాజ్ యూజువల్గా nums.length -1, and then while start less than or equals to end, simply I'm going to compute my mid over here, and then yeah, end minus start ఇది అంతా యాజ్ యూజువల్గా చెప్పే ప్రాసెస్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నా నమ్స్ ఆఫ్ మిడ్ అనేది ఈక్వల్స్ టు టార్గెట్ అయితే and done with the process, simply I'm going to return nums of mid value itself. If in case na nums of mid అనేది greater than target అయితే and I need to search towards left side. If in case అలా కాకపోతే, so simply I'm going to search towards right side. Done. The basic approach. ఇక్కడ దాకా ఏదైతే రాసామో అది బేసిక్ థింగ్. వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అంతా అయిపోయినా కానీ బయటకు వచ్చింది అంటే ఇట్ వాస్ షోయింగ్ వేర్ ఎవర్ ఐ నీడ్ టు ఇండెక్స్. సో ఇక్కడ ఏం చేసిన ఫస్ట్ నా స్టార్ట్ అనేది ఈక్వల్స్ టు nums.length అయితే సో సింపుల్గా అండ్ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ నమ్స్ ఆఫ్ వాట్ ఎవర్ మై nums.length -1 లో రైట్ సైడ్కి ఎక్సీడ్ అయిపోతే లాస్ట్ వాల్యూని హోల్డ్ చేస్తున్నాను, లాస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. అదే కదా మినిమమెస్ట్ పాసిబుల్ దానికి ఉండేది. అండ్ ద సేమ్ వే if equals to initial start అయితే simply and I am going to return nums of initial start. done నా 2 ఎడ్యుకేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు నా యాక్చువల్ ఎడ్యుకేషన్కి వస్తాను. ఇప్పుడు నా దానికి ఇప్పుడు అట్లా ఇఫ్ ఇన్ కేస్ math.apps of like whatever the target, because I like నాకు ఈ -1 కాదు, నాకు ఓవరాల్గా కావాలంటే నెగేషన్లో లైక్ నెగటివ్స్లో అక్కర్లేదు. సో నా టార్గెట్ ఏదైతే ఉందో అది మైనస్. ఇప్పుడు నా నమ్స్ ఆఫ్ స్టార్ట్లో ఉన్న కంటెంట్ అనేది లెస్ దాన్ తీసేసిన తర్వాత అంటే నియరెస్ట్గా క్లోజెస్ట్ మ్యాచింగ్ చూస్తున్నా. అంటే టార్గెట్ మైనస్ ఆ నమ్స్ ఆఫ్ స్టార్ట్ ఉందో అది నెగిటివ్స్లో వస్తే పాజిటివ్ చెప్పండి, ఎంత క్లోజెస్ట్గా ఉంది అనేది లెస్ దాన్ math.apps of my target minus nums of start -1, so that I can make sure అంటే దీని తర్వాతే రాస్తున్నా కాబట్టి I can make sure that in between of the range లో ఉంది, not even start like initial start, not even the end part of that, ఈ in between లో ఉంది, so that I can access the previous value. సో ఇలా వస్తే simply and I am going to return nums of start. ఎందుకు nums of start అనేది less than కాబట్టి it was the closest pair. if in case ఇలా కాదు అంటే simply I am going to return start -1. డన్ నా ప్రాసెస్ అయిపోయింది లేదా అయిపోయింది. అని ఇక్కడ నేను నాకు కావాల్సిన టెంపరీ సీన్ తీసుకుంటున్నాం అవునా, అంటే జీ వాట్ ఎవర్ ద మనం జీ అనుకున్నామో ఆ జీ అని అర్థం. సో ఇక్కడ A+Bని చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి, నాకు నా బైనరీ సెర్చ్లో డేటాని పంపిస్తే ఐదర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ వస్తుంది లేదా ప్రీవియస్గా ఉన్న టార్గెట్ వస్తుంది, లైక్ ద నియరెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ వస్తుంది. ఇక్కడ నా టార్గెట్ ఏంటి, టెంపరీ సి. సో వన్స్ ఇక్కడ నాకు వచ్చిన దాన్ని సింపుల్గా నేను A+B+C అనే సమ్ అనుకుంటున్నాను. సో దట్ మళ్ళీ అక్కడ A+B+C అని రాయగల. సో వన్స్ ఈ డేటా వచ్చేసిందబ్బా, ఇఫ్ ఇన్ కేస్ ఇది కానీ ఈక్వల్స్ నా టార్గెట్ అయితే, అంటే ఏదైతే నా క్వశ్చన్లో టార్గెట్ అని ఇచ్చాడో ఇట్ సెల్ఫ్గా మ్యాచ్ అవుతాయి, దట్ ఈస్ ద యాక్చువల్ ఇట్ సెల్ఫ్గా క్లోజెస్ట్గా ఉన్న సొల్యూషన్ కదా, ఆబ్వియస్గా దానికి ఉన్న క్లోజెస్ట్ సొల్యూషన్. సో సింపుల్గా నేను ఇక్కడ టార్గెట్ని రిటర్న్ చేస్తున్నా, నాకు దొరికేసింది ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్లోజ్. ఇఫ్ ఇన్ కేస్ అలా కాలేదు అంటే ఎంత డిఫరెన్స్ ఉంది అంటే నాకు ఇక్కడ వచ్చిన సమ్ము టార్గెట్కి ఎంత డిఫరెన్స్ ఉంది అనే క్లోజ్నెస్ట్ డిస్టెన్స్ని నేను తీసుకొని దాన్ని ట్రాక్ చేసుకుంటూ ఉండాలా. అలా వచ్చిన ప్రతి A+B 3 వేరియబుల్స్ డేటాని
సో దానికి ఇక్కడ నేను సింపుల్గా క్లోజెస్ట్ డిస్టెన్స్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. సో దట్ ఐ కెన్ హోల్డ్ లైక్ వాట్ ఈస్ ద ఎట్ మ్యాక్స్గా ఉన్న లైక్ మినిమమెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని బేస్ మీద చేసుకుంటా. అండ్ అలా వచ్చిన డిస్టెన్స్ ఎంత, అలా వచ్చిన క్లోజెస్ట్ సమ్ ఎంత, దీన్ని ట్రాక్ చేసుకుంటా. సో దట్ చివరికి ఆ క్లోజెస్ట్ సమ్ రిటర్న్ చేస్తే సరిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇఫ్ ఇన్ కేస్ నా క్లోజెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది గ్రేటర్ దెన్ math.apps ఆఫ్ కరెంట్ టార్గెట్లో నుండి నా సమ్మని తీసేస్తే, అంటే పాజిటివ్ నొటేషన్లో తీస్తున్నా, జస్ట్ మోడ్ ఎక్స్ అనేది అప్లై చేస్తున్నా. అంటే ఈవెన్ దో ఈ మోడ్ ఎక్స్ కన్నా నా క్లోజెస్ట్ డిస్టెన్స్ పెరిగింది అంటే ఓకే, ఐ గోట్ ఏ న్యూ క్లోజెస్ట్ సమ్ దట్ ఈస్ లెస్సర్, లైక్ అంటే ఇంకా క్లోజ్గా ఉన్న వాల్యూస్ దొరికింది ఆఫ్ a ప్లస్ బి ఆఫ్ సమ్. సో దీన్ని హోల్డ్ చేసుకో. సో ఐఎమ్ మేకింగ్ మై క్లోజెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ యాజ్ సి కరెంట్ మ్యాథ్ డాట్ ఇది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఆ క్లోజెస్ట్ డిస్టెన్స్ సమ్లో ప్రెసెంట్ సమ్ని పెట్టేస్తున్నా. వన్స్ ఈ హోల్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సింప్లీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ క్లోజెస్ట్ సమ్. అయిపోయిందా లేదా? ఆఫ్ కోర్స్. ఒకసారి దీన్ని మనం రన్ చేద్దాము. సి 2 వచ్చిందా లేదా అని యాజ్ యూజువల్గా ఒకసారి ఈ హోల్ ప్రోగ్రామ్ అంతా మనం కాపీ పేస్ట్ కూడా చేసేద్దాము. అండ్ ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేసేస్తున్నాను అండ్ ఒకసారి దీన్ని యాజ్ యూజువల్గా రన్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ టెస్ట్ కేసెస్ ఏమైనా పోతే కంగారు పడద్దు, ఆ పోయిన ఎడ్జ్ కేసెస్ని ఎలా హ్యాండిల్ చేయాలనే చూద్దాము. యాక్సెప్ట్ అయిపోయింది, ఒకసారి మనం సబ్మిట్ చేద్దాము. అండ్ యాజ్ యూజువల్గా చెప్పే మాటే, 1-2 పోయిందని హోల్ కోడ్ అంతా తప్పేం కాదు. యాక్సెప్టెడ్. ఓకే, సో మరి ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? అరే కొంచెమన్నా ఏదైతే ఇక్కడ ఉందో ఆ మైనస్ ప్లస్లు థింగ్, ఆ కాన్స్టెంట్ ఇఫెల్స్లు అని ఇక్కడ ఆ కాన్స్టెంట్ ఇఫెల్స్లు తప్ప ఏమన్నా చేంజ్ ఉందా? లేదు. మరి టైం కాంప్లెక్సిటీ ఎంత? సేమ్. లాస్ట్ వీడియోలో ఏదైతే మనం చెప్పుకున్నామో అదే రిమైన్స్ సేమ్, n స్క్వేర్ log n. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ వీడియో నచ్చినట్టయితే నువ్వు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆన్ ద సేమ్ వే పైథాన్లో కూడా ఎలా రాయాలో చూసేద్దాము. సార్ట్ చేసేస్తున్నాము, మన ఇనీషియల్ కేసెస్ని హోల్డ్ చేస్తున్నాము సచ్ దట్ క్లోజెస్ట్ డిస్టెన్స్ పాసిబుల్ ఎంత, అలా వచ్చిన డిస్టెన్స్ క్లోజెస్ట్గా ఉన్న పాసిబుల్ యొక్క సమ్ ఎంత, ఈ 2 వాల్యూస్ని తెలియాలి. కాబట్టి ఐ మేకింగ్ షూర్ దట్ దీస్ వేరియబుల్స్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఆఫ్ కోర్స్ నా ఏ వాల్యూని ఫిక్స్ చేస్తున్నాను, ఆ లూప్ని రన్ చేస్తున్నాను. బి వాల్యూని ఫిక్స్ చేస్తున్నాను, దాని బేసిస్ మీద లూప్ రన్ చేస్తున్నాను. అండ్ ఈ చిన్న నీకు ఆల్రెడీ చెప్పక్కర్లే, లాస్ట్ వీడియోలో కవర్ అయిపోయినాయి. అండ్ ఐఎమ్ టేకింగ్ మై టెంపరీ సి సో దట్ నవ్ ఐఎమ్ పాసింగ్ ఇన్ టు మై బైనరీ సెర్చ్. వన్స్ ఈ బైనరీ సెర్చ్లోకి నుండి వెళ్ళిపోయి వచ్చింది అంటే డెఫినెట్గా ఇట్ వాజ్ ద యాక్చువల్ వాల్యూ ఆర్ ద యాజ్ క్లోజెస్ట్ యాజ్ పాసిబుల్ వాల్యూ. ఏదన్నా రాని నాకు ఒక 3 ట్రిప్లెట్స్ మినిమంగా దీనికి సంబంధించిన మినిమంగా వచ్చిన టార్గెట్ని నేను హోల్డ్ చేసుకున్నాను. సో అది ఎగ్జాక్ట్గా ఈక్వల్ కదా అని చెక్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ అయితే వెల్ అండ్ గుడ్, వీఆర్ డన్ విత్ ద ప్రాబ్లమ్. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే ట్రాక్ చేసుకోవాలి. మేబీ అప్పటిదాకా వచ్చిందే గ్రేటర్ అవ్వచ్చు, దాని తర్వాత నెక్స్ట్ ఐ కెన్ గెట్ సమ్ మోర్ ట్రిప్లెట్స్ లైక్ మేబీ A2, B2, C2 సచ్ దట్ దీనికన్నా ఇది ఇంకా క్లోజెస్ట్గా ఉండొచ్చు, టార్గెట్ కన్నా క్లోజెస్ట్గా ఉండొచ్చు. సో ఆ సమ్ని తీసుకుంటున్నా. ఓకే, సో అలా నేను ఇలా ట్రాక్ చేస్తున్నా జస్ట్ ఇఫ్ అండ్ ఎల్స్ కేస్తో. అంతకు మించి ఇక్కడ కోడ్లో ఏమీ లేదు. సో నేను ఇక్కడ కొంచెం మేబీ ఐ కెన్ కెమెరాలో నాది అడ్ రావచ్చు, సో కొంచెం దాన్ని అప్ చేస్తున్నా. సో నవ్ యూ కెన్ చెక్ దట్ పార్ట్, రైట్? అండ్ ద సేమ్ వే బైనరీ సెర్చ్లో కూడా ఎలాంటి చేంజ్ లేదు. నా ఇనీషియల్ స్టార్ట్ని మేక్ షూర్ చేస్తున్నా సో దట్ ఆ ఎడ్జ్ కేస్ కోసం మాత్రమే. అండ్ ఇక్కడ నా ఎండ్ యాజ్ యూజువల్గా ఉంది. ఈ హోల్ పార్ట్ అంతా బ్లైండ్గా మనకి తెలిసిన బైనరీ సెర్చ్. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ఇఫెల్స్ కేసు మాత్రమే ఎక్స్ట్రాగా రాసుకుందాం. ఇక్కడ ఏంటి, ఎండ్ని దాటేస్తే అంటే వాట్ ఎవర్ ద సొల్యూషన్ ఇది దాటేస్తే డెఫినెట్గా ఈ లాస్ట్ ఇది నేను ఇవ్వాలి. సో ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ ద లాస్ట్ వన్. ఇఫ్ ఇన్ కేస్ దో ఇది అఫీషియల్గా ఇదే స్టార్ట్ అంటే కాదు, ఇది నా ఎరే, బట్ దీన్ని నేను మ్యానిపులేట్ చేస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో ఇక్కడికి వెళ్ళింది అంటే ఇది రిటర్న్ ఇవ్వాలి కాబట్టి అది ఇస్తున్నా. అండ్ ఈ ఇన్ బిట్వీన్లో ఉంది అంటే డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ అ సమ్
ఐ వాల్యూ అండ్ i-1 వాల్యూ ఈ రెండిట్లో ఏ స్టార్ట్ వాల్యూ అయితే క్లోజెస్ట్గా ఉండే పాసిబిలిటీ ఉందో, అంటే సింపుల్గా ఇక్కడ నేను స్టార్ట్తో చేయొచ్చు. స్టార్ట్ -1 అంటే సింపుల్గా ఇక్కడ ఆబ్వియస్గా ఎంతో చేయొచ్చు. ఇట్స్ అప్ టు యూ. బట్ ఐ మేకింగ్ షూర్ దట్ లైక్ నువ్వు ఆ ఫ్లిప్ అవ్వవు, కన్ఫ్యూజ్ అవ్వకూడదని అలా చేస్తున్నా. సో ఈ రెండిట్లో ఏదైతే క్లోజెస్ట్ పెయిర్గా నాకు ఇవ్వగలిగిందో ఆ పర్టిక్యులర్ సార్ట్ ఆఫ్ బేసిస్ మీదే నేను లైక్ దాన్ని రిటర్న్ చేస్తున్నా. అండ్ యాజ్ యూజువల్గా ఇప్పుడు ఒకసారి దీన్ని మనం సబ్మిట్ కూడా చేసేద్దాము. యాక్సెప్టెడ్. సో వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.